ఫ్రెండ్స్ మహేష్ బాబు అన్న బర్త్డే ఇలా అయిపోతుంది అని చెప్పి నేను అనుకోలేదు. మీరు ఎన్నింటిదా చూసారు నిజం చెప్పండి? నేను అర్ధరాత్రి 12 చూసిన. మార్నింగ్ 6కే ఇచ్చారులేండి, ఈ 2 పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి వీడియో కూడా నేను చేసుకున్నాను. కానీ సాయంత్రం 12 దాకా, నైట్ 12 దాకా నిద్ర కూడా పోలా. ఏమో మన జక్కన్న ఇంకేమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసిండేమో, ఇంకేదైనా గట్టిగా వస్తుందేమో అని చెప్పి బాగా అంటే బాగా వెయిట్ చేశా. నో యూజ్, రాలేదనమాట. డిసప్పాయింట్మెంటే. ఫస్ట్ టైం మన మహేష్ బాబు అన్న పోయినసారి బర్త్డే అప్పుడు ఇది చూసాం, అదే డిసప్పాయింట్మెంటే లేండి. జస్ట్ వారణాసికి సంబంధించినటువంటి లాకెట్ని రిలీజ్ చేశారు పోయిన బర్త్డేకి. ఈ బర్త్డేకి చూసుకున్నట్లయితే కొద్దిగా ఫుల్ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదైతే ఫుల్ అంటే ఫుల్ డిసప్పాయింట్మెంటే. ఇలా అన్నయ్య బర్త్డే ముగుస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ మన ప్రియాంక చోప్రా, మన సందీప్ రెడ్డి వంగ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మనకైతే అసలు మెస్మరైజింగ్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి నేనైతే మీ ముందు రావడం జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే నేనే ఫస్ట్ ఈ వీడియో చేసింది. లైక్ మహేష్ బాబు గారన్న ఇలా నించుండు, ఎగ్జాక్ట్గా నాకైతే రాముల్లా కానొస్తుండు. ఇలా నించున్నప్పుడు ఇలా పడుకొని ఉన్నారు, ఇలా పడుకున్నప్పుడు విష్ణుమూర్తిలా కానొస్తున్నాడు అని చెప్పి నేనే ఫస్ట్ చెప్పింది. ఆ తర్వాత భయంకరమైనటువంటి ఎడిటింగ్లు మీకైతే దర్శనం ఇచ్చాయన్నమాట. చాలా ఎడిటింగ్స్ వచ్చాయి. నేను చెప్పిందే ఈ విధంగా రూపకల్పన చేసుకొని మనం ముందుకు రావడం అనేటటువంటిది నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. కానీ ఆయన సొమ్మేమైందో రాజమౌళి గారిది. ఇప్పుడు లుక్ రిలీజ్ చేశారు, ఈ విధంగా వెనక సైడ్ నుండి చూసేది హెయిర్ ఉంది రిలీజ్ చేశారు. అదేదో ఒక 3 సెకండ్లో 4 సెకండ్లో వీడియో క్లిప్ రిలీజ్ చేయొచ్చు కదా, ఏమైంది? జస్ట్ చూసేదే మన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా యాడ్ చేసి ఆ తర్వాత పడుకునేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేయొచ్చు కదా. ఇమేజెస్ కన్నా అదొక 3 సెకండ్ల వీడియో క్లిప్, ఈ విధంగా వెనక చూసేటటువంటి ఒక 3 సెకండ్లు, ఈ విధంగా పడుకునేటప్పుడు ఒక 3 సెకండ్లు, టోటల్గా 2 కలిపి ఒక 10 సెకండ్ల వీడియో క్లిప్ రిలీజ్ చేస్తే ఏమైంది అనేటటువంటిది నాకే అర్థం కాలేదన్నమాట. ఇది నిజంగా హట్టింగ్ అనిపించింది. ఓకే, నాకు ప్రియాంక చోప్రా గారి పోస్ట్నే నచ్చింది. మన ప్రియాంక చోప్రా గారు చూసుకున్నట్లయితే హ్యాపీ బర్త్డే బాబ్ అని చెప్పి ఏ విధమైనటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే పక్క పక్కన కూర్చున్నారు. కలర్లో అయినా ఆ స్కిన్ టోన్లో అయినా ప్రియాంక చోప్రా అని డామినేట్ చేస్తాడు మన మహేష్ బాబు గారు. నిజంగా అంటే హీరో అనేటటువంటి వాడు ఎప్పుడైనా డామినేషనే, కానీ అదేమి మేకింగ్ వీడియో కాదు, అదేమి పెద్ద ఏఐ వీడియో కాదు, లైక్ సినిమాలో ఉన్నది కాదు. ప్రియాంక చోప్రా హీరోయిన్ అంటే అమ్మాయి ఎంత మెయింటైన్ చేస్తారో, స్కిన్ టోన్ అయినా కలర్ అయినా బ్యూటీషియన్ అయినా. కానీ మన మహేష్ బాబు నాకు తెలిసి మొహాన పౌడర్ కూడా వేసుకోడు. కానీ ఆల్మోస్ట్ ప్రియాంక చోప్రా కానరాట్లేదు అక్కడ, ఆ రేంజ్లో ఉండు మధ్య. దట్ ఈజ్ నేను చెప్పా కదా, అందానికి ప్రతిరూపం, అందానికి చిహ్నం ఎవరంటే ఖచ్చితంగా మన మహేష్ బాబు అనేటటువంటిది మొత్త కంఠంతో చెప్పేసుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రియాంక చోప్రా గారు. నేను మళ్ళీ చెప్తున్నా, మన రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి ఆ 2 లుక్కుల కన్నా ఈ లుక్కే చాలా బాగుంది. ఈ లుక్కే చాలా ఇదిగా అనిపించింది. నాకు తెలిసి అంత పర్మిషన్ తీసుకొని ఉంటారు ఆ ప్రియాంక చోప్రా గారు రాజమౌళి గారిని అడిగి, రాజమౌళి గారికి ఆ ఫోటో పెట్టి, రాజమౌళి గారు ఓకే అన్న తర్వాత ఈ ఫోటోను వదులుంటారు ఐ థింక్. లేదా ముందే రాజమౌళి గారు పోస్టర్ చూసిన తర్వాత ఏం కాదులే అని చెప్పి తనైతే వదులుంటారు. కానీ పృథ్వీ సుకుమారన్ గారు మరి విష్ చేశారు లేదనేటటువంటిది నాకు తెలియదు. మీరు తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేను చాలామంది విష్ చేశారు. నేను చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారు విష్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ అన్న విష్ చేసిండు. ఈ విధంగా వాళ్ళైతే విష్ చేశారు. వాళ్ళందరికీ కూడా మన మహేష్ బాబు అన్న అయితే మంచి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికన్నా ఎపిక్గా విష్ చేసింది, వాళ్ళందరికన్నా తోపు విష్ చేసింది ఒకే ఒక్కడనమాట. ఆయనే ఐఎమ్ సందీప్ రెడ్డి వంగ. గుర్తుందా? ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియో ఇది చూసుకున్నట్లయితే ఏఐ వీడియో ఇది. ఎప్పుడో 2025లో ఒక అభిమాని ఈ విధమైనటువంటి వీడియోని క్రియేట్ చేసిండు, దాన్ని పోస్ట్ చేసిండు. ఆయన టేస్టే డిఫరెంట్ అబ్బా. ఆయన ఎలా ఆలోచిస్తారు అనేటటువంటిది ఎవరికి కూడా అర్థం కాదు. అదేంది, మన కృష్ణ గారిది ఎప్పుడో పాత సినిమాలో వీడియో, అందులో ఆయన బీడీ ఎగిలించుకుంటా స్టైల్గా ఉంటాడు. దాన్ని ఏఏ ద్వారా మన వాళ్ళు ఈ విధంగా మహేష్ బాబు అన్న ఇలాంటి ఒక రోల్ చేయాలి, ఇలాంటి మాస్ రోల్ పడాలి అని చెప్పి బాగా అంటే బాగా ఎదురు చూసే వాళ్ళకే అప్పట్లో ఫ్యాన్స్ ఇది చేసి బాగా అంటే బాగా వైరల్ చేశారు. పోయిన బర్త్డే కూడా ఇది బాగా వైరల్ అయింది. దాన్ని మన సందీప్ రెడ్డి వంగ గారు దాపెట్టుకొని ఈరోజు ఈ విధంగా బర్త్డే రోజు పోస్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా గ్రేట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆయన మైండ్ సెట్టే వేరు. అసలు ఆయన ఎలా ఆలోచిస్తారు అనేటటువంటిది నాకే అర్థం కాదు. ఆయన ప్లేలిస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఆయన సెలెక్ట్ చేసుకునేటటువంటి పాటలు డిఫరెంట్గా ఉంటాయి, ఆయన సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి, ఆయన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఆయన చిరంజీవిది పోస్టర్, చిరంజీవి గారు ఎన్ని లుక్కులు అబ్బా, ఆ స్టాలిన్ ఏంది, ఆ ఇంద్ర ఏంది, అవన్నీ కూడా ఎపిక్కు. అవేమీ వద్దని అప్పుడెప్పుడో పాతకాలంలో చెంపదెబ్బ కొడితే ఆయన ఇచ్చిన రియాక్షన్ బాగుందని ఆ ఫోటో తీసుకొచ్చి డైరెక్ట్గా అంత పెద్ద స్టూడియోలో
వీడియోలో పెట్టుకుంటూ ఏమనాలి, చాలా అంటే చాలా డిఫరెంట్ అనమాట. దాంట్లో మనం స్పెషల్గా డిస్కషన్ చేయాల్సింది అయితే లేదు. అదేవిధంగా మన మహేష్ బాబుది అయితే ఈ విధంగా ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. పోస్ట్ కాదు, డైరెక్ట్గా రీలే పోస్ట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ మహేష్ బాబు గారు అని చెప్పడం జరిగింది. దాని కింద మన మహేష్ బాబు గారు కూడా రిప్లై ఇచ్చారనమాట. సో ఇక్కడ 2 విషయాలు నేనైతే మీకు కన్ఫర్మ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే మహేష్ బాబు గారితో సందీప్ రెడ్డి వంగాది 100% సినిమా ఉంది. ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ తర్వాత ఏ హీరోతో కలిసి చేయబోతున్నారు అనేటటువంటి వార్తలు ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ రాలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ మన మహేష్ బాబు గారు కూడా ఈ మన రాజమౌళి గారి తర్వాత ఏ డైరెక్టర్తో కమిట్ అయ్యారు అనేటటువంటి న్యూస్ కూడా రాలేదు. సో 100కి 100% డిస్కషన్లో అయితే ఉంది. సందీప్ రెడ్డి వంగ జస్ట్ ఒక పోస్ట్ పెట్టొచ్చు, హ్యాపీ బర్త్డే అందరూ చేసినట్టు ట్విట్టర్లో అయినా ఆయన ఇన్స్టాగ్రామ్లో అయినా హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు అని చెప్పి ఒక పోస్ట్ వదలొచ్చు. కానీ అలా వదలకుండా ఎగ్జాక్ట్లీ ఎప్పుడో కృష్ణ గారు చేసిన దాన్ని ఏఐ వీడియోలో క్రియేట్ చేసిన దాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా పోస్ట్ చేసిండు అని అంటే ఆయన 100% డెవిల్ అనేటటువంటి సినిమాని కన్ఫర్మ్ చేసిండు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అనిపించడమే కాదు, ఇది 100% ట్రూత్ అనమాట. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, మన మహేష్ బాబు గారు వారణాసి తర్వాత హ్యూజ్ హిట్ కొట్టుంటాడు. సినిమాకి 1300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈజీగా 3000 కోట్లు వసూలు చేస్తుంది అనేటటువంటి కాన్ఫిడెంట్లో మూవీ టీం ఉంది. ఆయన చూసుకున్నట్లయితే మనకిప్పుడు సూపర్ స్టార్, ఆంధ్ర తెలంగాణకి ఒక్కడే సూపర్ స్టార్ ఆయన మన మహేష్ బాబు గారు. బట్ వారణాసి రిలీజ్ అయిన తర్వాత ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆయనే మహేష్ బాబు అనేటటువంటి పేరు ఖచ్చితంగా వినపడింది. సో అప్పటికి సూపర్ స్టార్ లాగా ఒక రేంజ్లో ఉంటాడు మన మహేష్ బాబు గారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ, ఇంకా ఆయన సినిమా వస్తుందంటేనే బాలీవుడ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పీపుల్స్కి ఉచ్చబడుతుంటుంది. ఆయన అర్జున్ రెడ్డి ఏంది, ఆయన కబీర్ సింగ్ ఏంది, వాటితోనే హల్చల్ సృష్టించిండు. జస్ట్ యానిమల్ అనేటటువంటిది నేను ఇంకా ఉన్నారా ఉంగాస్ అనేటటువంటిది గుర్తు చేయడానికి వాళ్ళ మీద కుదిరిండు. దానికి అసలు కుతలం అయ్యారు. యానిమల్ మూవీని ఆయన చెప్పిండు, జస్ట్ నేను నార్మల్గానే తీసిన, దీనికే ఇంత ఇదైపోతున్నారు, నా ఫుల్ ఫోకస్ ఏంటి అనేటటువంటిది స్పిరిట్తో చూపిస్తా అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన నార్మల్గా తీసినటువంటి యానిమల్ మూవీ 100 కోట్లు పెట్టి తీస్తేనే ఆల్మోస్ట్ 1000 కోట్ల దగ్గరలో వసూలు చేసింది. ఆ రేంజ్లో ఉంది. ఇక ఆ తర్వాత మన యానిమల్ డైరెక్టర్ వారణాసి మూవీ హీరో రాజమౌళి తర్వాత మహేష్ బాబు గారు డైరెక్ట్గా సందీప్ రెడ్డి వంగతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది ఇమాజినేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. చచ్చిపోతా నాకు తెలిసే. స్పిరిట్ అనేటటువంటిది ఆల్రెడీ విధ్వంసం సృష్టిస్తుంది. 2027లో అది మన ముందుకు వస్తుంది. అది ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఓచకోత అయితే కోసి సైలెంట్గా వెళ్ళిపోద్ది స్పిరిట్ అనేటటువంటిది, దానికి డౌట్ లేదు. ఈజీగా అది 2000 కోట్ల బొమ్మ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ 3000 కోట్లు కొట్టినటువంటి హీరో వారణాసితో 2000 కోట్లు కొట్టినటువంటి డైరెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి డెవిల్ అనేటటువంటి సినిమాని దింపితే ఎలా ఉంటుంది ఇమాజినేషన్ చేసుకోవడానికి అసలు వీలు ఉంటుందా మీకు? ఇమాజినేషన్కి కూడా 100% అందదనమాట. అది ఆ రేంజ్లో ఉంటుంది. సో నేను ముందే చెప్పేది ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు, మీరు టైటిల్ని ముందుగానే లాక్ చేసేసుకోండి. డెవిల్ అనేటటువంటి సినిమా మహేష్ బాబుతో తీయబోతున్నాం అని చెప్పి లాక్ చేసుకోండి. లేకపోతే మొన్న స్పిరిట్కి కొద్దిగా చిల్లర వ్యవహారాలు చేశారు కదా కొంతమంది, అలా చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇక్కడైతే మనం ఒకటే ఫిక్స్ అయిపోవాలి, సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు గారు కలిసి సినిమా అయితే తీయబోతున్నారు. అది 100% ఫిక్స్. కాకపోతే ఈ ముందు వారణాసి కంప్లీట్ అవ్వాలి, అక్కడ స్పిరిట్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత వంగ గారు ఫ్రీ అయిపోతారు, ఆ తర్వాత మహేష్ బాబు గారు ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక బిగ్ ప్రాజెక్టు, అది కూడా ఆయన బ్యానర్, భద్రకాళి ఉంది కదా బ్యానర్, అదొకటి మహేష్ బాబు గారు కూడా ప్రొడ్యూసరే. వీళ్ళిద్దరు బ్యానర్లో కలిసి దింపగలిగితే మట్టికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిద్ది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగు. సో ఆ మైత్ని పూర్తిగా మన మహేష్ బాబు గారు కోకట వేలతో లేపి అవతల పడేయబోతుండు అని చెప్పి అనిపించింది. ఏమైతే ఎవరైతే రాజమౌళితో వర్క్ చేస్తారో ఆ తర్వాత ఏ సినిమా వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ అయింది అనేటటువంటి ఒక ఇది ఉంది. దాన్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయాలి. ప్రభాస్ అన్న ఫేస్ చేసిండు, అది రామ్ చరణ్ అన్న ఫేస్ చేసిండు, మన ఎన్టీఆర్ అన్న దేవరాతో హిట్ కొట్టిండు కాదంటలా, కానీ దాన్ని ఎవరు కూడా నమ్మరు. బట్ సందీప్ రెడ్డి వంగాతో మన మహేష్ బాబు గారు కానీ కలిసి దింపగలిగితే ఆ మిత్ అనేటటువంటిది పూర్తిగా పోద్ది. రాజమౌళి తర్వాత కూడా బ్లాక్ బస్టర్ విజయం. రాజమౌళి 3000 కోట్లు ఇస్తే ఆ తర్వాత 5000 కోట్లు కొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో మహేష్ బాబేరా అనేటటువంటి పేరు ఖచ్చితంగా వినపడుద్ది. కాకపోతే ఈ కాంబినేషన్ కలవాలన్నమాట, కలవాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ తర్వాత ఫుల్ ఫ్రీ యానిమల్ ది పార్క్, యానిమల్ పార్ట్ 2ని అనౌన్స్ చేశారు కదా, తీస్తారా బ్రో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికైతే ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ రాలేదు. మన రణబీర్ చూసుకున్నట్లయితే ఆ సిరీస్లో నటించడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటటువంటి వార్తలు అనమాట. రామాయణ్ తర్వాత ఆయన చేయకపోవచ్చు. సో మన సందీప్ రెడ్డి వంగ అయితే
100% ఖాళీయే. అండ్ మహేష్ బాబు గారు కూడా 100% ఫిక్స్ అయ్యి కూర్చోండి, వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాని దింపొచ్చు అనేటటువంటిది నాకైతే సందీప్ రెడ్డి వంగ గారు పోస్ట్ చేసినటువంటి పోస్ట్లో కానొచ్చింది. ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక్క రీల్లో నీకు ఎంత కానొచ్చిందా బ్రో అంటే చాలా చూడొచ్చు. మనం మహేష్ బాబు గారిని మిల్క్ బాయ్ లాగా చూసాం, క్లాసిక్ మూవీలో చూసాం, కానీ మాస్ ఓరియంటెడ్ బ్లడ్ బాత్ ఉన్నటువంటి సినిమాల్లో మనం చూడలేదు. చూసామా? మీరే చెప్పండి. మన ప్రభాస్ అన్నకి సలార్ ఉంది, అండ్ వేరే వేరే వాళ్ళకి వేరే వేరే సినిమాలు ఉన్నాయి. బట్ మహేష్ బాబు అన్నకి సలార్ లాంటి సినిమా పెడితే ఎలా ఉంటుంది? మహేష్ బాబు అన్నకి ఇమాజినేషన్ చేసుకోండి, ఆ రక్తం పూసుకోండి, సంతకపోలా అని చెప్పి గొంట్రగడ్డలు పట్టుకొని నడిచొస్తుంటే ఎలా ఉంటాడు మహేష్ బాబు అన్న? సెట్గాడు బ్రో అని మీరు అనమాకనే ఖచ్చితంగా సెట్ అవుతాడు. కానీ దాన్ని మన సందీప్ రెడ్డి వంగ సెట్ చేసి చూపిస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఉండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫౌజీ గ్లిమ్స్కి సంబంధించిన అప్డేట్ వీడియో చేసిన పైన కనపడుతున్న లింక్ లేదా ఎండ్ స్క్రీన్లో వీడియో చూసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.